హెయిర్ లాస్ కోసం వచ్చారు. ఇక్కడ తనకు సివియర్ హెయిర్ లాస్ ఉంది. సో జనరల్గా హెయిర్ లాస్ అంటే మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇస్తుంటాము. పిఆర్పి ట్రీట్మెంట్ కంటే కూడా అడ్వాన్స్డ్ జిఎఫ్సి అనమాట. జిఎఫ్సి అనేది ఒక 10 times బెటర్ దెన్ పిఆర్పి. పిఆర్పి కంటే బాగా మంచి రిజల్ట్స్ వస్తుంది. కొంచెం మినిమం హెయిర్ లాస్ అలా ఉంటే మనం పిఆర్పి చేస్తాము. ఇప్పుడు తనకైతే జిఎఫ్సి చేస్తాము. తర్వాత ఇది కనీసం 3 sessions ఉండాలా. మినిమం 3 sessions అయితే రిక్వైర్డ్ ఫర్ ద క్లయింట్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెయిర్. ఇప్పుడు 3 to 5 sessions అయితే మ్యాక్సిమం రిజల్ట్స్ ఉంటుంది. మేడం ఎన్ని సెక్షన్స్లో అయిపోతుంది మేడం ఇది కంప్లీట్? 5 sessions, 4 to 5 sessions అనేది కంపల్సరీగా తీసుకోవాలా. 3 sessions వరకు మనకి రిజల్ట్స్ అంతగా కనపడవు. ఫస్ట్ సెషన్కి కొంచెం ఏం ఇంప్రూవ్మెంట్, 3 sessions తీసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎన్ని రోజులకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మేడం కనీసం? సెషన్కి ఒక 21 days గ్యాప్ ఉండాలా. సెకండ్ సెషన్ తర్వాత నుంచి మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్లయింట్ నుంచి డ్రా చేసినాం కదా బ్లడ్, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మనకి ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ వచ్చిందనమాట. దీన్ని మనము పేషెంట్కి ఇంజెక్ట్ చేస్తాం. ఇదే అనమాట మెయిన్ మనకి, దిస్ ఈజ్ ద గోల్డెన్ ఫ్లూయిడ్ అనమాట. ఇదే అనమాట మనకి హెయిర్ గ్రోత్ రావటానికి. హెడ్ బాత్ చేయకూడదు, హెయిర్ వాష్ చేయకుండా తర్వాత టుమారో చేసుకోవచ్చు. దీంతో పాటు మేము ఒక సీరమ్స్ సజెస్ట్ చేస్తాము. అది మార్నింగ్ అండ్ నైట్ డైలీ 2 times అప్లై చేయాలా. అలా 6 months మెయింటెనెన్స్ చేసుకుంటూ ఓవరాల్గా కొన్ని టాబ్లెట్స్ ఇస్తాం హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఇవన్నీ తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. టాబ్లెట్స్ ప్లస్ సీరమ్ అండ్ ట్రీట్మెంట్. నా పేరు డాక్టర్ కుసుమ, మెడికల్ కాస్మెటాలజిస్ట్.